హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామా అండి. ఎప్పుడైనా సరే మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేటివి ఇస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు వచ్చేసి ఈ బ్యాగ్ మనకి యూజ్ చేయమని పడేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి. దీనివల్ల మనకి పెద్దగా యూజ్ ఉండదులే అని చెప్పేసి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాగ్ని ఈ విధంగా మధ్యలోకి మడుచుకోవాలండి. ఈ విధంగా మడుచుకున్న తర్వాత సిజర్ని తీసుకొని ఇప్పుడైతే మధ్యలోకి కట్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి మడత పెట్టిన తర్వాత రెండు ఒకే లెంత్ అయితే రావాలి. వచ్చిన తర్వాత ఇంకేమో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో ఒకటైతే వేసుకోవాలండి. కింద అడుగు పార్ట్ అనేది లేకుండా ఉన్నదాన్ని కింద వైపు అయితే వేసుకోవాలండి. కింద బేస్ అనేది ఉండేదాన్ని మధ్యలో అయితే మనము వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టాప్లర్ తీసుకొని ఈ విధంగా అయితే చుట్టుపక్కల పిన్నులు అనేది ఈ విధంగా కొట్టేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే ఈ బ్యాగ్ మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ విధంగా తీసుకెళ్ళచ్చు. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్లో కొబ్బరికాయ, పూలు ఇవన్నీ పెట్టుకొని కూడా తీసుకెళ్ళచ్చండి. చూడ్డానికి ముచ్చటగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా కబోర్డ్లో మనకి చిన్న చిన్న బట్టలు అనేటివి కనిపిస్తూ ఉండవు అనమాట. అలాంటప్పుడు చిన్న చిన్నవి మీరు యూజ్ చేసే ఇన్నర్స్ కానీ ఏవైనా సరే ఈ విధంగా పెట్టుకొని మనము కబోర్డ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, షూకి మనకు అప్పుడప్పుడు లేస్ అనేది పోతూ ఉంటుంది కదండి. ఈ విధంగా లేస్ పోయినప్పుడు మళ్ళీ మనము దీనికి లేస్ కట్టడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాము, దీనికి సరిపోయేది ఉందా లేదా అన్నట్లు. అలాంటప్పుడు వచ్చేసండి ఈ విధంగా ఒక 4 ట్యాగ్స్ అయితే తీసుకోండి. ట్యాగ్స్ తీసుకున్న తర్వాత ఈ హోల్స్ అనేటివి ఉన్నాయి కదండి, ఇటు సైడ్ హోల్ నుంచి అటు సైడ్ హోల్కి ఈ విధంగా ట్యాగ్ అయితే పెట్టేసుకొని ఇంకా దాన్ని కానీ ఈ విధంగా పెట్టేసి లాగేసుకుంటే మనకి సరిపోతుందండి. ఫిట్గాను ఉంటుంది, చూడడానికి నీట్గా కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ ఎడ్జ్ అనేది ఉంది అంటే సిజర్ సహాయంతో కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇదే విధంగా మనము మిగతా అన్ని వాటికి కూడా ట్యాగ్స్ అనేటివి వేసేసుకోవాలండి. చూడండి, ఒకదానికైతే వేసాను కదా, ఇప్పుడైతే మరో దానికైతే వేస్తూ ఉన్నానండి. ఇలాంటి ట్యాగ్స్ మనకి ఒక్కొక్కసారి ఏదైనా కొనినప్పుడు సైడ్గాను ఇస్తారండి. లేకపోతే మనకి బయట నుంచి తెచ్చుకున్నా కూడా తక్కువ అమౌంటే అవుతుందన్నమాట. పెద్దగా ఖర్చు కూడా ఎక్కువేమీ ఉండదు. ఇలాంటప్పుడు తెచ్చి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. రెండిటికైతే వేసేది చూపించాను కదండి. ఇప్పుడు చూడండి, నేనైతే 4 ట్యాగ్స్ అనేటివి షూకి లేస్ కింద అయితే వేసేసాను. చూడండి, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది కదా. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు నేను కాలికైతే వేసుకొని చూపిస్తానండి. చూడండి, నాకైతే ఫిట్గా సరిపోయిందనమాట. చాలా బాగుంది కూడాను. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము క్యాండిల్ని కరెంటు పోయినప్పుడు కానీ ఇంకా మిగతా సమయంలో ఎప్పుడైనా సరే క్యాండిల్ని వెలిగించినప్పుడు ఈ విధంగా డాట్స్గా పడిపోతుంది కదండి. అలాంటప్పుడు దీన్ని మనము గోకి తీస్తూ ఉంటాము. అలా గోకడం వల్ల ఫ్లోర్ కూడా స్క్రాచ్లు పడుతూ ఉంటుందన్నమాట. అలా పడకుండా ఈజీగా మనము దీన్ని ఎలా తీయచ్చో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ క్యాండిల్ డాట్స్ పైన ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలండి. తర్వాత హీట్గా ఉన్న ఐరన్ బాక్స్ని తీసుకొని ఆ టిష్యూ పేపర్ పైన అయితే ఈ విధంగా రుద్దామనుకోండి, అది మెల్ట్ అయ్యి మొత్తమును టిష్యూ పేపర్కి అయితే అంటుకునేస్తుందండి. ఆ వేడికి అది మెల్ట్ అవుతుంది కదండి. చూడండి, టిష్యూ పేపర్ కూడా చాలా స్టిఫ్గా అనిపిస్తూ ఉంది. ట్రై చేయండి, ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మన దగ్గర నెట్టెడ్ శారీస్, ఇలా చెమ్కి శారీస్ అన్నీ ఉంటాయి కదండి. ఏదైనా దీనికి మరక అంటుకునింది అనుకున్నప్పుడు మనము బ్రష్ పెట్టి డైరెక్ట్గా రుద్దామనుకోండి, శారీ పైన ఉన్న స్టోన్స్ కానీ చెమికీలు కానీ ఇవన్నీ ఊడిపోతాయండి. ఇలా డైరెక్ట్గా మనము బ్రష్ పెట్టి రుద్దడం వల్ల. అంతేకాకుండా నెట్ క్లాత్ ఏదైనా అయితే ఒకలాగా పింజుకున్నట్టు అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు బ్రష్కి మనము ఏదైనా సరే ఓల్డ్ షాక్స్ అనేది ఒకటి తొడిగేయాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తొడిగేసి మనము డైరెక్ట్గా శారీ పైన చెమికీలు ఇలా నెట్టెడ్ క్లాత్ ఉన్నది ఏదైనా సరే దానిపైన పెట్టి రుద్దినా కూడా మనకి పోదనమాట, మంచిగా ఉంటుంది. అంతేకాకుండా బట్టల పైన ఉన్న మరక కూడా పోతుందన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఈ టిప్ కానీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఒక్కొక్కసారి మార్నింగ్ మనము గ్యాస్ పైన పాలు అనేది పెట్టేసి మరొక పని చూసుకుంటూ ఉంటామండి. అలాంటప్పుడు వచ్చేసి పాలన్నీ పొంగిపోతాయి అన్నమాట. అలా పాలు పొంగిపోకుండా ఉండాలి అంటే పాలు పోసిన గిన్నె అంచులకి మనం పైన నెయ్యి అనేది అప్లై చేయాలండి. ఈ విధంగా నెయ్యి అప్లై చేయడం వల్ల పాలు అనేటివి
పొంగకుండా ఉంటాయి. ఎక్కడి వరకే మనం నెయ్యి రాసామో అక్కడ వరకే వచ్చి పాలు అనేది ఆగిపోతాయి అన్నమాట. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. నేనైతే పైన అంచుల వరకు నెయ్యి అనేది అప్లై చేశానండి. ఆ అంచుని దాటైతే పాలు అనేది రాలేదనమాట. మీరు ఇక్కడ చూస్తూ ఉంటే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అంతే, అక్కడి వరకే ఆగిపోయాయి. ఈ విధంగా ట్రై చేయండి. పాలు పొంగి మళ్ళీ గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోకుండా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఏదైనా మనకి ఇంపార్టెంట్ అయిన పేపర్ల పైన పిల్లలైతే స్కెచ్ మార్క్స్ అనేటివి గీసేస్తూ ఉంటారనమాట. అది ఏదైనా సరే అండి, డబ్బుల నోటు కావచ్చు, ముఖ్యమైన ఫైల్స్ కావచ్చు. అలా గీసేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. నిమ్మ మొక్క పైన ఇది బడ్స్ పుల్ల ఉంటుంది కదండి, దాన్ని బాగా డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్కెచ్ పెన్ అయితే ఒక బుక్ పైన పిల్లలు అనేది గీకేశారండి. దాన్ని నేనైతే మీకు రబ్ చేసి చూపిస్తున్నాను అనమాట. మనము ఏది జాగ్రత్తగా పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటామో అదే దానిపైన అయితే పిల్లలు గీకేసింటారు స్కెచ్ పెన్ తీసుకొని. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, మీకు దానిపైన ఉన్న ఆ మార్క్ అంతా పోతుందన్నమాట. ఇక్కడ మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది ఎంత క్లియర్గా ఇక్కడ మార్క్ అనేది పోయిందో. డి అని ఉన్నింది కదండి, చూడండి ఆ డి అని మొత్తం పోయిందనమాట. ట్రై చేయండి, ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఇలాంటి టీషర్ట్ని మనము చాలా ఈజీగా ఏ విధంగా మడత పెట్టచ్చో చూద్దామండి. ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్తో పైన వైపు అయితే చెయ్యి పట్టుకోవాలండి, అంటే భుజం దగ్గర పట్టుకోవాలన్నమాట. కింద వైపు ఎడం చేతితో పట్టుకొని ఈ విధంగా మెలిక తిప్పినట్టు తిప్పి కుడి చేతితో పట్టుకున్న క్లాత్ని తీసుకొచ్చి కింద వైపు అయితే పట్టుకోవాలండి. అలా పెట్టుకొని ఇలా తిప్పితే సరిపోతుంది, మనకి టీషర్ట్ అయిపోతుంది. మనకి టీషర్ట్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా నీట్గా మడతేసేయగలిగాము. అది చెప్పడం కంటే చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి కాలర్ ఉన్న టీషర్ట్ని ఏ విధంగా మడుచుకుంటే నీట్గా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ అయితే ఈ టీషర్ట్ని ఉల్టా వేసుకోవాలన్నమాట. ఉల్టా వేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ని ఈ విధంగా మధ్యలోకి మడుచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మడుచుకున్న తర్వాత కింద భాగాన ఉన్న టీషర్ట్ని పైకి అయితే ఈ విధంగా మడిచేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కసారి మడిచిన తర్వాత ఈ మడిచిన ఈ క్లాత్ని ఈ హ్యాండ్స్ పైన అయితే వేయాలి. వేసుకొని నీట్గా అయితే ఈ విధంగా మడత పెట్టుకోవాలండి. అక్కడ ముడతలు లేకుండా చేత్తో అలా అంటే సరిపోతుంది. ఈజీగానే మనము ఎన్ని టీషర్ట్లు కావాలంటే అన్ని టీషర్ట్లు మనము ఒకేసారి నీట్గా మడత పెట్టుకోవచ్చండి. చిందరబందరగా లేకుండా ఈ విధంగా నీట్గా మడత పెట్టి కబోర్డ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ ప్లేస్ అనేది కూడా ఉంటుంది కబోర్డ్లో. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న దాన్ని అయితేనండి, అక్కడ మనకి జోబిలా ఉంది కదా, ఆ జోబి లాంటి దాంట్లో ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చండి. చూడండి, చూడడానికి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు, ట్రై చేయండి. ఐ హోప్. మరొక టిప్ వచ్చేసండి, కవర్తో వచ్చేసి ఒక 3 టిప్స్ అయితే చూసేద్దాము. చీపురుతో మనము ఇల్లంతా తోస్తూ ఉంటాం కదండి, అలా తోస్తూ ఉన్నప్పుడు చీపురుకి ఈ విధంగా ఎంటుకులు చాలా డస్ట్ అయితే ఎక్కువ పట్టేస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కవర్ని ఈ విధంగా చీపురుకైతే కట్టేసేయండి. ఈ విధంగా చీపురు కట్టేసి తోయడం వల్ల చీపురుకి డస్ట్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. ట్రై చేయండి, ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను చీపురుకి కవర్ కట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీకైతే చెత్త అయితే తోసి చూపిస్తున్నానండి. మీకు డస్ట్ పోదన్న ఇదైతే ఉండదండి. చూడండి ఎంత డస్ట్ వస్తూ ఉందో, తోసే కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట. అలా డస్ట్ ఉండిపోదు, ఫ్లోర్ పైన నీట్గా కూడా క్లీన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి దుమ్ము ధూళి అంతా వచ్చేస్తూ ఉంది. ట్రై చేయండి, ఈ టిప్ అయితే కవర్తో బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, కవర్ని తీసుకొని బాగా మడత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత నీట్గా ఇప్పుడైతే సైడు హోల్డ్ చేసుకోవాలి. అటు సైడ్ నుంచి ఇట్లా మడత పెట్టుకుంటూ రావాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈజీగా ఈ విధంగా అయితే అంతా మడత పెట్టేసి కవర్ని సిజర్ సహాయంతో లాంగ్గా కట్ చేసుకోవాలండి. మనము కవరు చేతితో పట్టుకుంటాం చూసారా, అక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా పై వరకు ఈ విధంగా అయితే ఒక 3-4 సార్లు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన ఈ కవర్ని మనము ఇంట్లో బూజు దులపడానికి అయితే యూజ్ చేస్తున్నామండి. అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాము. ఇప్పుడు చూడండి, కవర్ని అయితే నేను ఈ విధంగా లాంగ్గా అయితే కట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇలా చూడటానికి కూడాను ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని దాని తర్వాత ఏమో ఒక స్టిక్కి ఈ కవర్ని కట్టేసుకోవాలండి. లాంగుగా ఉన్న స్టిక్ ఏదైనా సరే ఒకటి తీసుకొని ఈ విధంగా కట్టేసేయాలి. రబ్బర్ బ్యాండ్ సహాయంతో అయినా దారం సహాయంతో అయినా సరే
ఈ విధంగా అయితే కట్టేసుకోవాలన్నమాట టైట్గా. నేనైతే రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకున్నానండి. దీనికి ఊడిపోకుండా ఉండడానికి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే ఒక 2-3 చుట్లు అయితే చుట్టేసాను. చుట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. దీనిని ఇప్పుడు మనము ఇంట్లో బూజులు దులపడానికి యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న బూజులన్నీ క్లీన్ అయిపోతాయండి. మీకు డౌటే లేదు, 100% ఎలాంటి బూజులైనా సరే దులిపేయచ్చు ఈ ఒక్క కట్టుతో. చూసారు కదా ఎందుకు పనికిరావని ఒక్కొక్కసారి కవర్లు మనము పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా ఈ విధంగా మనము బూజులు దులపడానికి కూడా యూజ్ చేయొచ్చు. మరొక కవర్ టిప్ వచ్చేసండి, ఫస్ట్ వచ్చేసి ఒక కవర్ అయితే తీసుకోవాలండి. కవర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సమంగా చేత్తో అయితే సర్దుకోవాలన్నమాట. సర్దుకున్న తర్వాత కింది వైపు జాయింట్ అనేది ఉంది కదండి, దాన్ని అయితే ఇప్పుడు మనము ఒక సిజర్ సహాయంతో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసండి ఈ కవర్ మధ్యలో అయితే మన హస్తం అయితే పెట్టాలన్నమాట. మన చెయ్యిని ఈ విధంగా పెట్టుకొని ఒక పెన్ తీసుకొని మన చెయ్యి ఎలా ఉందో అలాగైతే ఈ విధంగా పెన్న సహాయంతో అయితే గీసుకోవాలండి. మనకి అంటే మార్క్ అనేది గీసుకోవాలన్నమాట. ఈ విధంగా గీసేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు మొత్తము ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చాకు అయితే గ్యాస్ పైన బాగా హీట్ చేయాలండి. హీట్ చేసిన ఆ చాకుని మనం ముందుగా పెన్నతో మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ పైన అయితే ఈ విధంగా చాకుతో కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక పక్క మనము కట్ చేస్తూ ఉండగానే ఆ హీట్కి కవర్ అనేది కట్ చేసిన దగ్గర అయితే మళ్ళీ అతుక్కునేస్తుందండి. ఈ విధంగా అతుక్కున్న తర్వాత చూడండి ఇట్లా అంతా తీసేసామన్నమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎలా రెడీ అయిపోయిందంటే హ్యాండ్ గ్లౌజ్ లాగా అయితే రెడీ అయిందనమాట. చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి కూడాను. చూడండి ఈ విధంగా గ్లౌజ్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఏదైనా క్లీనింగ్ చేసేటప్పుడు మనం ఇంట్లో ఈ విధంగా గ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా, ఎందుకు పనికిరావు అని పడేసే ఇలాంటి కవర్స్తో మనం అయితే గ్లౌజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.